హాయ్ ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా తొందరగా అయిపోయే కర్రీ ఎండి చేపలు అనమాట. ఈ శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నా. ఇవి ఏమంటారో పరికిల్లా ఉన్నాయి. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. అందులో 3 ఆనియన్స్, 2 టమాటాలు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను. కర్రీ వండే ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను. బాండి పెట్టుకున్నానండి. కర్రీ చేయడానికి హీట్ ఎక్కిపోయింది. ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ ఏంటంటే మొన్న బూరెలు చేశానమాట. ఆయిల్ వడకట్టినా కూడా డస్ట్ దిగిపోయింది. సరిపోతుంది. 3 స్పూన్లు పోసా. ఎక్కిపోయింది. ఇప్పుడు ఎండు చేపలు వేసుకోవాలి. ఎండు చేపలు వేసేసాను. కొంచెం వేగిన తర్వాత వేసుకోవాలన్నమాట పక్కకి. వేగిపోయింది, తీసేస్తాను. చేపలను తీస్తానండి. ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ వేసాను. సాల్ట్, పసుపు వేసుకోవాలి. చక్కగా మగ్గిద్ది అన్నమాట. కొంచెం ముప్పావు స్పూన్ వేసుకున్న కాకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. పసుపు 1/4 టేబుల్ స్పూను, మీడియంలో పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. హైలో పెట్టకూడదు, ఉల్లిపాయలు మాడిపోతాయి. 5 మినిట్స్ మగ్గనిద్దాం. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు టమాటాలు వేసేసుకోవాలి. ఇందులో వెజిటేబుల్, వంకాయ, బంగాళం వేసుకున్నా పర్వాలేదు, కానీ ఇప్పుడు టమాటాతో చేస్తున్నాను నేను. 5 మినిట్స్ అలా మెత్తగా కుక్ అవనివ్వాలి టమాటాలు. మీడియంలో పెట్టాను స్టవ్. టమాటాలు బాగా స్మాష్ అయిపోయింది చూసారు. ఇప్పుడు కారం వేసుకోవాలి. ఆల్రెడీ ముందు పసుపు వేసాం కదా, సాల్ట్ను పసుపు. ఇప్పుడు కారం వేసుకోవాలి. చిన్న స్పూన్తో స్కిప్ అయిపోయిందండి, చూపించలేకపోయి. ఈ స్పూన్ వేసి కొంచెం వేసాను. చాలా ఘాటుగా ఉంటుంది. ఇందులో ఎగ్ కూడా వేస్తున్నాను అనమాట. ఎగ్ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నా. ఎండు చేపలు ముందుగా వేసి పెట్టుకున్నాను కదా, అవన్నీ వేసేసుకోవాలి. కొంచెం వాటర్ పోస్తున్నాను, సరిపోతుంది. ఎందుకంటే చింతపండు పోస్తాం కాబట్టి. సింపుల్గానే అయిపోతుందండి. ఇది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, చాలా సింపుల్గా అయిపోతుంది. చింతపండు అండి, గుజ్జంతా తీసి పెట్టాను అనమాట. లోన్ పిప్పు పడేసి సరిపోతుంది. కరెక్ట్గా నేను చేసే కర్రీకి సరిపోతుంది.
సాల్ట్ సరిపోయిందో లేదో చూస్తా. సాల్ట్ చాలలేదు, కొంచెం వేస్తున్నానండి. సరిపోతుంది. 1/2 టేబుల్ స్పూన్ సరిపోలేదు, 1/2 టేబుల్ స్పూన్ వేసాను. ఇందులోకి ఎగ్స్ వేస్తానన్నమాట. ఎగ్స్కి చాక్తో గీట్లు పెట్టుకున్నాను అనమాట. ఈ ఎగ్స్ అన్నీ వేసేసుకోవాలి. ఈ పులుసు అంతా గుడ్లలోకి వెళ్ళిద్ది అనమాట ఘాట్లు పెట్టుకోవడం వల్ల. కరివేపాకండి, ఒక్క రెబ్బ తీసుకుంటున్నా, చిన్న చెట్టే ఇది. తమలపాకు చాలా బాగా వస్తుంది. ఇది గోంగూర అన్నమాట, మనీ ప్లాంట్. ఇంకా మొక్కలు వేసుకోవాలి, వేస్తాను. ఇది ఏదో మొక్క, అది జలుబు చేసినా ఏం చేసినా 2 ఆకులు తింటే సరిపోతుందంట. ఇది నలుపుతుంటే జుండుబామ్ వాసనలా వస్తుందన్నమాట ఈ ఆకు. అండి ఇలాగే వేసేస్తున్నాను కర్రీలోకి. ఒక 10 మినిట్స్ పట్టిద్ది. 10 మినిట్స్ కూడా మీడియంలో పెట్టుకొని కుక్ అవనిచ్చుకోవాలి. సాల్ట్, కారం, పులుపు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి అన్నమాట. లోపు రైస్ కూడా చేసేసా. కూర బాగా కుక్ అయిపోయి ఆయిల్ తేలుతుంది చూసారా. ఇలా ఉంటే చాలు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా కుక్ అవనిచ్చుకుంటే. తినండి, చాలా సింపుల్ ప్రాసెస్. స్టవ్ ఆపేస్తున్నాను, తిని ఎలా ఉందో టేస్ట్ చెప్తాను. కర్రీ అండి, ఎగ్గును ఎండు చేపలు చేశాను కదా, ఆవకాయ ముక్క ఒకటి వేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంది. చాలా టేస్టీగా ఉందండి. అందరు ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ని చూసి లైక్ పెట్టి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.